హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు హెల్తీగా టేస్టీగా పాతకాలపు వంట అండి. మన పెద్దలు వండి పెట్టేవారు, మనం తినేవాళ్ళం ఇదివరకు కదా. నేనైతే తిన్నాను, అది ఈరోజు చేశాను. పిట్టి అండి, రాగి పిట్టి. చాలా బలమైన ఆహారం కదా. చక్కగా నెయ్యి బెల్లం అన్నీ వేసుకొని కమ్మగా వండుకుంటే టేస్ట్ మంచి ఎనర్జీ. ఇటువంటి రెసిపీలు మనం అప్పుడప్పుడు చేసుకోవాలి, తినాలి. అయితే ఈ రోజు నేను చేశానండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా వీడియో చివరి వరకు చూడండి. మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించండి. మీ పిల్లలకి బలమైన ఆహారాన్ని పెట్టండి. అసలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చి పిల్లలంతా ఇంట్లో ఉన్నారు, తింటారు చక్కగా. కుటుంబం అంతా, ఫ్యామిలీ అంతా కూడా తినొచ్చు. రాగి పిండి ఉంటే చాలండి, చక్కగా మంచి రెసిపీ ఇది. బలమైన ఆహారం కాబట్టి మీరు చెయ్యండి. వీడియో చివరి వరకు చూసి ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా మీ మొబైల్కి వస్తుంది, మీరు చూడొచ్చు. 2 కప్పులు రాగి పిండికి రాగి పిట్టి చేస్తున్నానండి. ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిలో కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ కోసం. ఇలా కొద్దిగా నీళ్లు జల్లుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే బాగా కలుస్తుందండి. ఎక్కడ పొడి లేకుండా, ఉండలు లేకుండా తడితడిగా ఉండేటట్టు ఉండాలండి. చక్కగా చిదిపేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి 2 గ్లాసులు నీళ్లతో ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇలా సెంటర్లో ఉన్న ప్లేట్ వేసుకోవాలి. కింద ప్లేటు పై ప్లేటు కాకుండా మధ్య ప్లేట్ వేసుకొని నీట్గా ఉన్న ఒక తడి బట్ట దానిపై వేసి ఈ రాగి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇది ఇలా ఆవిరి మీద ఉడకాలండి. ఈ రాగి పిండి అంతా కూడా ఈ బట్ట పైన వేసి అంచులు 4 వైపులా కూడా లోపలికి మడుచుకోవాలి. ఈ విధంగా మడుచుకోవాలి. ఈ విధంగా 4 వైపులా అంచులు పైకి వేసుకొని మూత పెట్టి ఒక పావు గంట సేపు మీడియంలో ఉడకనివ్వాలి. పావు గంట తర్వాత ఓపెన్ చేసి తీసి చూడాలి. చూడండి ఎంత స్మూత్గా ఉడికిపోయిందో. ఈ విధంగా ఉడికితే రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కూడా ఒక గిన్నెలో వేసుకుందాం. ఇలా గిన్నెలో వేసుకొని ఒక పావు కప్పు కొబ్బరి పొడి, అంటే పచ్చి కొబ్బరి అండి, టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి వేయడం వల్ల, వేసుకోవాలి. దీంట్లో బెల్లం పొడి, మెత్తటి బెల్లం పొడి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. నేను అది వేస్తున్నాను 1 కప్పు. మీకు స్వీటు ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా 2 స్పూన్లు ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 కప్పు వేస్తున్నాను. 1 స్పూను నేతిలో వేయించినటువంటి జీడిపప్పు. దీన్ని ఇలా క్రష్ చేస్తే చిన్న ముక్కలుగా అవుతుంది. ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుంటే బాగుంటాయి. 1 పావు స్పూను యాలక పొడి వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి పెట్టాలి. ఈ గిన్నె చిన్నగా ఉందండి, పెద్దదానిలో వేసుకొని కలుపుకుందాం. ఈ ఎండాకాలం చల్లటి స్వీట్ తాగాలనిపించినా, తినాలనిపించినా వీడియో చివరిలో పెడతాను, ఓపెన్ చేసి చూడండి. దీనిలో ఒక 2 స్పూన్లు కమ్మని నెయ్యి వేసుకోవాలి. ఇలా ఒరిజినల్ నెయ్యి వేసుకోవడం వల్ల ఈ పిట్టి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా బాగా కలపాలి. బెల్లం కరిగి ఈ పిండికి అతుక్కుపోయేటట్టు ఇలా ఉండాలి. చూసారు కదా ఎంత బాగా కలిసింది. ఇదండి రాగి పిట్టు. ఆరోగ్యకరమైన, రుచికరమైన రాగి పిట్టు రెడీ అండి. చూశారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ బలమైన ఆహారం మీ పిల్లలకి పెట్టండి. ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే అండి,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.